మిస్టర్ ఆనందరావు, ప్రపంచంలో ఎవరు ఊహించని ఫార్ములా కనిపెట్టినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. థ్యాంక్స్. నీ శ్రమకు తగ్గ ఫలితం లభించాలని, నీ కృషికి తగ్గ విలువ ఇప్పించాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు కోరినంత డబ్బిస్తాను. ఆ ఫార్ములా నాకు. పూర్ ఫెలో, డబ్బుకు ముడిపోయే నీలాంటి దేశద్రోహులకు దాని విలువేం తెలుస్తుంది? నువ్వెంత ప్రయత్నించినా ఆ ఫార్ములా నీ చేతికి దక్కదు, చిక్కదు. ఎలా దక్కదో నేను చూస్తాను. నిన్ను చిత్రహింస చేసి నీ చేత చెప్పిస్తాను. ఈ గంగారం తలుచుకుంటే కానిదంటూ లేదు. మరి ఎలాగచ్చు నా ప్రాణం పోయినా చెప్పను. వాట్? సైంటిస్ట్ ఆనందరావును అపహరించారా? మై గాడ్! ఆయనకి తగిన ప్రొటెక్షన్ ఇచ్చి ఆ ఫార్ములాను భద్రంగా ఢిల్లీ పంపించమని ఇప్పుడే ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ దారుణాలన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు? ఆ గంగారాం పనే సార్. గంగారాం 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 ఇందునుండి ఒక వ్యక్తిని పట్టుకోలేకపోతున్నారంటే అంతగా నిమిషం లిక్కే ఉంది. ఒక్క గంగారామని పట్టుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు సార్. వాడి ముఠాని కూడా బంధించాడు. జరిగిన సంఘటనలు బట్టి చూస్తే వాడి వెనక కొందరు పెద్ద మనుషుల మద్దతు ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. రాజేష్, ఏది ఏమైనా సరే ఆ ముఠాను అంతం చేసి ఆనందరావుతో సహా మాయమైన సైంటిస్టులందరినీ తీసుకురావాలి. ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ పార్ట్నర్. చాలా పట్టుదలతో ఉన్నాడు, చెప్పనట్టున్నాడు. రెడ్ కవర్. ఓకే. ఆనందరావును రహస్య స్థావరానికి పంపించు. అతని కూతురు విజయను తీసుకురా. దాని ద్వారా ఫార్ములా సాధించవచ్చు. రాజేష్ అడ్డు తొలగించు. కాసేం, నువ్వు తక్షణం సైంటిస్ట్ ఆనందరావును మన రహస్య స్థావరానికి చేర్చు. అలాగే సార్. అమర్, యా, ఆనందరావు కూతురు విజయన్ ఇక్కడికి తీసుకురావాలి. ఎస్ బాస్. రైటా, నువ్వు ఎలాగైనా సరే సిఐడి రాజేష్ ను హోటల్ బ్లూ స్టార్ కి చేర్చి రహస్యంగా అతను అడ్డు తొలగించు. చెప్పిన పనులన్నీ సవ్యంగా జరగాలి. లేదా? ఓకే బాస్. గో హెడ్. హలో, ఎస్, హియర్ రాజేష్ స్పీకింగ్. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? క్షమించండి, నేనెవరో మీరెరుగరు. ప్రస్తుతం నేను ఆపదలో ఉన్న ఒక అభాగ్యురాలను. అయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. కాదు, ఇది పోలీసులకు తెలిస్తే నా జీవితం బజారు పాలవుతుంది. దయచేసి హోటల్ బ్లూ స్టార్ కి రండి. మీకోసం వెయిట్ చేస్తుంటాను. హలో హలో హలో, హోటల్ బ్లూ స్టార్. ప్రతిరోజు చెప్పాలి నీకు? మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పినట్టు చెప్పిందే 10 సార్లు చెప్పాలి. ఓ బీరు, అరబాట్లు విస్కీ, ఓ సోడా, ఒక చికెన్ బట్టలపో. మంచి ఫారెన్ డ్రింక్స్ వచ్చింది సార్. ఫారెన్ పెద్ద జబ్బు అయిపోయింది ప్రతి వాడికి. ఏముందయ్యా ఫారెన్ లో 2 చుక్కలు పడ్డ తర్వాత ఫారెన్ అయినా ఒకటే, పట్ట అయినా ఒకటే, రంభైనా ఒకటే, రత్తమైనా ఒకటే. నాకు మా చెడ్డ దేశాభిమానం. అందుకే తిండి, నిద్ర, వాగుడు, తాగుడు అన్ని దేశవాళి పద్ధతిలో జరిపించేస్తుంటాను, ఒక డ్రెస్ తప్ప. మీ దేశాభిమానం చాలా గొప్పది.
ఇంతవరకు ఈ గ్రేట్ వరల్డ్ లో మీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. మీ పేరు ప్రఖ్యాతులు విన్నాను, మీ గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. ఏ లేసిన వెళ్ళిన సిరేశ్వరం తప్పదని కాస్త ఇస్లాం తీసుకుందామని వస్తే ఇక్కడికి తయారయ్యో. మా పిక్చర్లో వేషాలు ఎక్కువయా. ఐఎమ్ వెరీ సారీ జెంటల్మెన్, నేను వేషాల కోసం రాలేదు. అయితే ఈ యాస ఏంటి? ఇప్పుడు అమెరికా నుంచి ఊడిపడ్డావా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు నేను సరాసరి అమెరికా నుంచి దిగాను. శోభం, నీ చుక్క కాస్త ఎక్కువ వేసినట్టుండవే. No, I'm the great cine director of Dexterland in America. My name is T. Dant. ఆ దేశం నుంచి వచ్చినడివి అచ్చంగా మా తెలుగు ఎట్లా మాట్లాడుతుండవయ్యా? తెలుగు ఆ మాటకొస్తే 16 తెలుగువాడు నేను. టీ దంత్ అనగా తోక ఏకాదంతం. తోక ఏకదంతం. దానికి వచ్చిన పాటలు ఇవి. ఏం చెయ్యను. తెలుగువాడు తెలుగుదేశంలో బాగుపడడని తెలుగువాడు చెప్పగా విని తెలివిగా ఫారెన్ పారిపోయాను. అక్కడ ఎక్కడ ఫారెన్ లో అమాంతంగా అర్ధరాత్రి వేళ ఒక పెద్ద సినిమా డైరెక్టర్ గా తయారై అక్కడ ఒక్క క్షణం కూడా తిరిగిలేదు. సరేనయ్యా, ఇంతవరకు నువ్వు ఏం బొమ్మలు తీసావంట? అంటే ముద్దు వదులుకోవద్దు. ఈ పిక్చర్ కి 13 అవార్డులు. ఇంకా ఇందులో స్టార్స్ గిర్గిర్ ఫేస్, ఆంతనా సాంతన. సరే, ఇంగ్లీష్ పిక్చర్ చూసి అలవాటు లేదా? లేకే ఇప్పుడు మన వాళ్ళు అంత చేసే పని అదేగా. అదేమంటే మాకేం భాషా భేదం లేదు, అన్ని భాషలు మావేనంటారు. థ్యాంక్ యూ. ఇంతకు ప్రొడ్యూసర్ గారు, మనం స్క్రిప్ట్ మీద ఎప్పుడు కూర్చుందాం? స్క్రిప్ట్ మీద నేను ఎప్పుడు కుర్చీలో కూర్చోవడం అలవాటే. స్క్రిప్ట్ మీద అంటే కథ మీద ఎప్పుడు కూర్చుందామని. ఇది సినిమా డైలాగ్. అలాంటి అలవాట్లు మాకేం లేవు. అయినా నువ్వు అప్పుడే మా పిక్చర్ డైరెక్టర్ అయితే మాట్లాడుతున్నావే, అదంతా తర్వాత చూసుకుందాం కానీ ముందు రౌండ్ కొట్టు. థ్యాంక్ యూ. టు ద హెల్త్ అండ్ వెల్త్ టు ద గ్రేట్ ప్రొడ్యూసర్. కర్మ సార్, అది రక్తం కాదు, టమోటా సార్. ఎరుపు అంటే నాకు భయం అయ్యా. అక్కడ కూలి చేసి వచ్చారు. జోక్ చేశానండి, జోక్. ఓ మై గాడ్ సార్, మీరు కంగారు పడి నా ప్రాణం తీశారు. బంగారం లాంటి హీరోయిన్ గాన్. రేటా, వెళ్ళిన పని ఏమైంది? క్షమించండి బాస్, ఆ రాజేష్ తప్పించుకున్నాడు. బాస్ నన్ను చంపకండి బాస్, నన్ను చంపకండి. మర్యాదగా మాతోరా. Thank you.
విజయ, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలుసు, కానీ నేను ఆనందరావు కూతురునని తెలుసా? అంతేకాదు, నీ పొగరు వగరు కూడా తెలుసు. నీలాంటి పింకాలు పలికే ఆడదాన్ని ఎలా లొంగ తీసుకోవాలో కూడా తెలుసు. విజయ, మర్యాదగా మీ నాన్న తయారు చేసే ఫార్ములాస్ మాకు అందజేయి. లేదా మీ నాన్న కళ ఎదుటే నీ మానభంగం, నీ కళ ఎదుటే మీ నాన్న మరణం జరుగుతాయి. దేశం కోసం, కొన్ని కోట్ల ప్రజల క్షేమం కోసం మేమేమైపోయినా పర్వాలేదు, కానీ ఆ ఫార్ములా మాత్రం నీలాంటి దేశద్రోహికి దక్కలేమో. హలో హలో హలో, విజయ స్పీకింగ్. విజయ, హలో రాజేష్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సీషోర్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనున్నా ఓవర్ బ్రిడ్జ్ దాటి కుడి ప్రక్క తిరిగితే ఒక లోకో షెడ్ వస్తుంది. ఆ లోకో షెడ్ సమీపంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ అండర్ గ్రౌండ్లోనే గంగారాం స్థావరం ఉంది. నన్ను ఇక్కడే బంధించారు. నువ్వు త్వరగా రా. ఎంత పని చేశావు? నా స్థావర రహస్యాన్ని రాజేష్ అందజేశావా? కానీ నిన్ను ఏం చెప్తాను? హలో పార్ట్నర్, కొంప మునిగింది. విజయ మన విషయాలన్నీ రాజేష్కి చెప్పేసింది. వెంటనే మకం మార్చి మన రహస్య స్థావరానికి వెళ్ళిపోవాలి. తగిన ఏర్పాటు వాయిస్ మేము రెడీగా ఉంటాం. ఓకే. వెంటనే మనం ఇక్కడి నుంచి రహస్య స్థావరానికి వెళ్ళిపోవాలి. విజయం తప్పించి తీసుకెళ్ళి నేను తర్వాత వస్తాను. అరే మీరా? ఎంత విచిత్రంగా కలిసాం. ఎందాక ఏం లేదు, నా తరువాత చిత్రం సింగపూర్ లో తీద్దాం అనుకుంటుండా. ఆహా. కాస్త మంచి చెడ్డ చూచొద్దామని చెప్పిన బయలుదేరుతుంటా. వెరీ గుడ్. నువ్వాడికి సింగపూర్ లో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఆ. అక్కడ నా లేటెస్ట్ పిక్చర్ డెవిల్స్ ల్యాండ్ అంటే దయ్యాల దేవి చిత్రం, అది కూడా చిత్రోత్సవంలో పాల్గొంటుంది. దయ్యాల దేవి అది ఒక చిత్రమేనా? అంతే కదా. నమస్కారం బాబు ప్రొడ్యూసర్ గారు. ఎవరు?
శోకాలకవి శూన్యశ్రీ గారా వీళ్ళంతా ఎవరు? ఈయన డాక్టర్ కుమార్ రీసెర్చ్ చేయడానికి బయలుదేరుతున్నారు. ధనవండి. నమస్కారం. ఆయన భూగర్భ శాస్త్రజ్ఞులు భూపాలరావు. ధనవండి. వండర్ఫుల్. ఈయన అందరికీ తెలుసు, ప్రఖ్యాత నటీమణి సులోచనాదేవి. మన భారతీయ నాట్యాన్ని విదేశాల్లో ప్రచారం చేయడానికి బయలుదేరుతున్నారు. ధనవండి. మరి వీరెవరు? వీరు దైవాధీనం గారు, ధనిష్ట ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఐఎమ్ టి దంత్, ఫిల్మ్ డైరెక్టర్ ఆఫ్ డిక్షమ్ ల్యాండ్. వండర్ఫుల్ వండర్ఫుల్. అందరం బాగా కలిసాం. ఇక కాలక్షేపానికి మనకు నోటు లేదు. హాయ్ హాయ్. వీళ్ళెవరు? వీళ్ళు లూసీ జానీ అని చిలకా గోరింకలు హనీమూన్ కి బయలుదేరారు. మొత్తం మీద కవి గారు చాలా మందిని పోగు చేశారు. ఆయన తెలుసుకుంటాడులే, గ్రూప్ సిస్టమ్ లేకపోతే పైకి రాలేమని. ఇంతకు శూన్యశ్రీ అప్ టు వేర్ ఆర్ యు గోయింగ్? ఎంతవరకు వెళుతున్నారు? ఐఎమ్ గోయింగ్ అప్ టు ది సింగపూర్ రా. ఆహా. దేనికి అడగమే అడుగుతున్నాను. వై సన్మానానికి. నీకు కూడా సన్మానం చేసేది. అవునులే, సన్మానాలు మరి చౌక అయిపోయాయి ఈ రోజుల్లో. అవుతాయట్రా. ఒరే, మన సన్మానం ఎదురు డబ్బులు ఇచ్చి చేయించుకునే సన్మానం కాదురా. వారా కౌలుకే ఊళ్ళో సన్మానం చేసేది. రే అలా అనకు. నేను పుడమి తల్లికి పురిటప్పులని ఒక మహాకావ్యం రాశాను. ఆ కావ్యాన్ని వాడు చదివి తలడిల్లిపోయారు. అంచేత అర్జెంట్ గా మనకి సన్మానం కొట్టించేస్తున్నారు. అందరు కూర్చుని మాట్లాడొచ్చుగా? నువ్వు ఆగిపోయారా?